ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడలారా, ఉదయకాల సమయంలో మేలుకున్నారా? మేలుకున్నట్లయితే మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా విశ్రాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరనీయకుడి. యోహాను సువార్త 14:27 అధ్యాయం. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు శాంతిని అనుగ్రహించి ఆయన వెళ్ళుచున్నాడు. లోకమిచ్చినట్లుగా అంటే ఈ లోకంలో ఉన్న శాంతి వేరు, దేవుడిచ్చే శాంతి వేరు. ఆయన మనము ఎన్నో కష్టకాలం వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, శోధించాడు. దేవుడు మనకి ఎందుకు సహాయం చేయట్లేదు అని మనం ఎంతగానో తపన పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి సాతాను ప్రేరేపణ ఎలా ఉంటుందంటే, దేవుడు నీకేమీ చేయడు, ఎంతకాలం ఉన్న నీ కష్టాలు, నీ బాధలు ఇంతే అని సాతానుడు మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధికి మనము దూరం అయ్యేలాగా వాడు ఎంతగానైనా మనల్ని కలవరపరుస్తాడు. కష్టము కన్నీళ్ళు ఈరోజు నీకు వచ్చినాయి అంటే దేవుడు నిన్ను గద్దించుచున్నాడు. ఆయన మనల్ని మనం శోధించబడనంతగా ఆయన మనల్ని శోధించడు, కానీ మనం శోధించబడగలము. ఆయన శ్రమ వచ్చినప్పుడు మనం తట్టుకోగలము అనుకున్నప్పుడు మాత్రమే ఆ శ్రమలను మనకిస్తాడు. ఎందుకు అని అంటే ఆయన మనల్ని గద్దించుచున్నాడు. ఒక తల్లి బిడ్డను గద్దించినట్లుగా మన బిడ్డలు తప్పు చేస్తే మనం ఎలా గద్దిస్తామో ఆయన మనల్ని గద్దిస్తున్నాడు. అంటే మనము ఆ గద్దింపుని విని ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లోకంలో శాంతి ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉందని లోకానుసారంగా మనము అడుగులు వేయకూడదు. దేవుడు మన కొరకు ఆయనిచ్చే శాంతి, ఆయన మనకిచ్చే సమాధానాన్ని మనం పొందుకోవాలంటే మీ హృదయాలను కలవరపడనీయకుడి, ఏ విషయంలో వచ్చిన తొట్టిల్లిపోకుడి. దేవుని కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలని ఆయన మనకు ఎంతగానో ఆయన ఇచ్చే శాంతిని మనము పొందుకోవాలి. ఆయన మన కొరకు ఆయన లోకముని ఎంతగానో ప్రేమించాడు అంటే ఆ లోకంలో ఉన్న మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన మనకు వెలుగై ఉన్నాడు కనుక మనము కూడా ఒకరిని వెలిగించేవారిగా ఉండాలి. మన మాటల ద్వారా ఒకరు గాయపడకూడదు. మనము ఒకరికి మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని గురించి వారికి చెప్పేవారిగా ఉండాలి. ప్రతి విషయంలోనూ నువ్వే పని చేస్తున్న దేవుణ్ణి ముందు పెట్టాలి. నువ్వేం మాట్లాడుతున్న దేవుణ్ణి స్తుతించి మాట్లాడితే మనము ప్రతి విషయంలోనూ కూడా ఆయనకు మహిమకరంగా మనం జీవించగలిగితే, మనము యథార్థతతో ముందడుగు వేయగలిగితే, నమ్మకముగా విశ్వాసముతో మనం ఆయన కొరకు ఎదురు చూడగలిగితే ఎంతో ధన్యులము. దేవునిని మనము ఇంటికి ఆహ్వానించేవారుగా ఉండాలి. ఆయన గనక నీ ఇంటిలోనికి రాగలిగితే నీకున్న ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. నీకున్న దరిద్రత వదిలిపోతుంది. నీకున్న కష్టాలు, బాధలు అన్నిటినీ తొలగించే దేవుడు ఆయన. అలాంటి దేవుణ్ణి నీవు హృదయపూర్వకంగా నీ గృహానికి నువ్వు ఆహ్వానించగలగాలి. ప్రార్థన ద్వారా నువ్వు ఆయనతో మాట్లాడుతూ, సంభాషణ ద్వారా నువ్వు దేవుణ్ణి నీ గృహంలోనికి ఆహ్వానించు. నీకున్న ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. కష్టపడుతున్నావు, నువ్వు దుఃఖపడుతున్నావా, కన్నీరు కారుస్తున్నావు, మీ హృదయం కలవరపడుతుందా, బాధలతో, అప్పుల బాధలతో, శోధనతో కలవరపడుతుందా, నీవు దేవుణ్ణి నీ ఇంటికి ఆహ్వానించి చూడు. ఈ ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆయన నీ ఇంటికి ఆహ్వానించు, నీకు శాంతి సమాధానము దొరుకుతుంది. మీ హృదయాలను కలవర పడనీయకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు గనక ఆయన నమ్మకస్తుడు, ఆయన పరిశుద్ధుడు గనక నీవును పరిశుద్ధముగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అటు రీతిగా మనం ఈ ఉదయకాల సమయంలో నువ్వే పని చేసిన ప్రతి పనిని దేవుని ముందు పెట్టి నువ్వు ప్రయత్నించగలిగితే, నీ ప్రతి భారాన్ని దేవునికి అప్పగించగలిగితే, ఆయన నీ ఇంటిలోనికి నువ్వు ఆహ్వానించగలిగితే
దేవుడు నీ గృహంలోనికి వచ్చి నీ శోధనలన్నిటినీ ఆయన తీసివేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తుతి స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ వాగ్దానం ఇచ్చి మాట తప్పని దేవుడవయ్యా, నీవు నెరవేర్చే దేవుడవు ప్రభువా, జ్ఞాపకం చేసుకునండి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్కరు నిన్ను గృహంలోనికి ఆహ్వానించే విధముగా, ప్రతి ఒక్కరు మారు మనసు పొందే విధముగా, రక్షించబడే విధముగా సహాయం చేయండి. ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించండి. వారికున్న సమస్యలను, వేదనలు, శోధనలు నీ నామములో గద్దించమని అడుగుచున్నాను ప్రభా. ఎవరైనా బలహీనముగా ఉన్న ప్రతి ఒక్క గృహంలో వారికి స్వస్థతను దయచేసి నీ గాయపడిన హస్తమేసి ముట్టి ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించమని ఉదయకాల సమయంలో నిన్ను ఆహ్వానించి ప్రతి ఒక్క హృదయాన్ని నీవు చూడమని నజరేయుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.